శ్రీకాకుళం జిల్లా పలాసలో సైబర్ నేరగాల మాయలో పడి ఓ విశ్రాంత ఆర్మీ ఉద్యోగి భారీగా నష్టపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పలాస రోటరీ నగర్ లో నివాసం ఉంటున్న దువ్వాడ షణ్ముఖరావు అనే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగికి మార్చి నెలలో సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేసి తాము పోలీసులమని చెప్పి బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో అతని ఫోన్ నెంబర్ ఉందని, కొన్ని అక్రమ లావాదేవీలు అతని ఖాతాకు వచ్చాయని చెబుతూ బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డు వివరాలు చూపించాలని కోరడంతో భయంతో వీడియో కాల్ ద్వారా వివరాలు చూపించినట్లు చెప్పారు. తర్వాత రోజు మళ్లీ కాల్ చేసి తాము సిబిఐ అధికారులని, అరెస్ట్ వారెంట్ ఉందని చెప్పడంతో అరెస్ట్ కాకుండా ఉండాలంటే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. భయోత్పాతానికి గురైన బాధితుడు పలు దఫాలుగా నగదు పంపినట్లు చెప్పారు. 2 నెలల వ్యవధిలో ఎల్ఐసి బాండ్లు, భార్యా పిల్లల బంగారు ఆభరణాలు అమ్మి వచ్చిన మొత్తం 1,31,85,000 రూపాయలను నేరగాళ్ల ఖాతాలకు బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు. మీ యొక్క ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్న ఫోన్ సిమ్ కార్డ్ నెంబరు హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఆ ముద్దాయిలు అరెస్ట్ అయ్యారు. మీ పేరు డిస్క్లోజ్ చేశారు. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వారెంట్ ఉందని వాళ్ళు వీడియో కాల్లో చూపించడం జరిగింది. ఇతను ప్యానిక్ అయ్యి దానికి భయపడ్డాడు. ఫోన్ కట్ చేశాడు. మళ్ళీ మరుసటి రోజు ఫోన్ చేసి మీకు ఎవరైతే అరెస్ట్ అయి ఉన్నాడో ఆ వ్యక్తి అకౌంట్ నుంచి మీ అకౌంట్కి 30 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యింది హ్యూమన్ ట్రాఫిక్ కేసుకు సంబంధించి అని చెప్పడం జరిగింది. మీ అకౌంట్స్ వెరిఫై చేయాలనేసి ఇతని యొక్క అకౌంటు, అలాగే ఎఫ్డీలు, ఏమైతే ఇతనికి ఏ బ్యాంకుల్లో అకౌంట్స్ ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళు వీడియో కాల్లో చూపించమన్నారు. వాళ్ళు వీడియో కాల్లో చూసుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు. మీ అకౌంట్కి 30 లక్షలు ట్రాన్స్ఫర్ అయ్యి ఉంది కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. మీరు అరెస్ట్ కాకుండా ఉండాలంటే అమౌంట్ అంతా కూడా పంపించాలని వాళ్ళు చెప్పడం జరిగింది. ఒకసారి పోలీస్ ఆఫీసర్గా యూనిఫామ్లో మాట్లాడారు, ఒకసారి సిబిఐ ఆఫీసర్ కింద మాట్లాడారు. అతను భయపడి టోటల్ మార్చి నుంచి మే వరకు 2 మంత్స్లో విషయాన్ని ఎవరికి చెప్పకుండా అతని దగ్గర ఉన్న అకౌంట్లో ఉండే అమౌంట్ అయితేనేమి, ఎల్ఐసిలో ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ అయితేనేమి, వాళ్ళ కూతురు, భార్య, అతను బంగారం తాకట్టు పెట్టి 31 లక్షలు, నెక్స్ట్ హ్యాండ్ లోన్ తీసుకొని కొంత, ఈ అమౌంట్ అంతా కూడా అతను 1,31,80,000 రూపాయలు వివిధ అకౌంట్లకి వాళ్ళు పెట్టిన అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాత 1 మంత్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వారు ఇంత అమౌంట్ ట్రాన్సాక్షన్ చేశావు కాబట్టి నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ 20 లక్షలు కట్టాలని బెదిరించడం జరిగింది. అప్పుడు అతను తేరుకొని వాళ్ళ అబ్బాయికి చెప్పడం జరిగింది. చెప్పి 1930 కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత అది సైబర్ క్రైమ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనే ప్లాట్ఫామ్ మీద మిమ్మల్ని మోసం చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా అతను 1930 ఫోన్ చేశాడు. సబ్సిక్వెంట్గా మనకి మార్చిలో జరిగిన విషయాన్ని మనకు వచ్చి ఇప్పుడు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈ ఎఫ్ఐఆర్ దర్యాప్తు చేస్తున్నాం. ఇతను ఏ ఫేక్ అకౌంట్లు ట్రాన్స్ఫర్ చేశాడో ఆ అకౌంట్ యొక్క బెనిఫిషియరీ అకౌంట్ యొక్క డీటెయిల్ తీసుకుంటాం. సబ్సిక్వెంట్గా ఏ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యి అనేది దర్యాప్తు చేసి అమౌంట్ రికవరీ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ముఖ్యంగా పలాస అండ్ కాశీబాబు పట్టణ ప్రజలు ముఖ్య విజ్ఞప్తి, ఇలాంటి కాల్స్ ఏమైనా వచ్చినట్లయితే ఇమ్మీడియట్లీగా మీకు అందుబాటులో ఉన్న వ్యక్తికి షేర్ చేసి విషయం చెప్పండి. వాళ్ళకి ఇలాంటి విషయాలు చెప్తే మీరు కుటుంబ సభ్యులు కూడా అరెస్ట్ అవుతారు, మీ పిల్లలు అరెస్ట్ అవుతూ బెదిరిస్తారు. అవన్నీ అవాస్తవం. అవి అలాంటి బెదిరింపులకు బెదిరి మీ యొక్క ఆస్తిని లాస్ అవ్వద్దని పలాస పోలీస్ తరఫున, శ్రీకాకుళం జిల్లా పోలీస్ తరఫున మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ప్రజలందరికీ కూడా ఈ సమాచారాన్ని ఇస్తున్నామండి. అందరూ అప్రమత్తంగా ఉండండి. ఇలాంటి వీడియో కాల్స్ కానీ ఎవరు భయపడవద్దు. ఇవన్నీ ఫేక్. ఇది సోషల్ ప్లాట్ఫామ్ బేస్గా సైబర్ క్రైమ్ చేస్తున్నారు కాబట్టి ఎవరు భయపడవద్దు. ఇలాంటి సమాచారం వస్తే ఇమీడియట్గా మాకు 1930 కానీ లేదా పోలీస్ స్టేషన్కి కానీ మీరు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లయితే మేము అటువంటి నేరాలు జరగకుండా మీతో సహాయకరంగా మేము పోలీసు ఉండి ఉంటామని ముఖ్యంగా ప్రజలందరికీ కోరుతున్నామండి. ఓకే.